తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆసక్తి పుట్టిస్తున్న నాగమందరం చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకొని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గాంధీ చిత్ర యూనిట్ కు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా హీరో విరాట్ మాట్లాడుతూ విజయవాడలో ప్రమోషన్స్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సనాతన ధర్మ విలువలు, పురాణాలు, మన నేల వెనుక దాగి ఉన్న రహస్యాలను నెక్స్ట్ జనరేషన్ కు పరిచయం చేసే కథతో ఈ చిత్రం రూపొందించారన్నారు. భారీ యాక్షన్, భావోద్వేగాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలు కూడా సినిమాలో ఉన్నాయని తెలిపారు. జూలై 3న విడుదల కానున్న ఈ చిత్రానికి ఇప్పటికే టీజర్ కు మంచి స్పందన వచ్చిందని, జూలై 19న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దర్శకుడు అభిషేక్ నామా, నిర్మాతలు నిషిత, కిషోర్ ఎంతో ప్యాషన్ తో సినిమాను నిర్మించారని చెప్పారు. నభా నటేష్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని, ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్ కీలక పాత్రలు నటించారని తెలిపారు. అనంత పద్మనాభ స్వామి విగ్రహ రథాన్ని ప్రతి నగరానికి తీసుకెళ్లడం ద్వారా సనాతన ధర్మ విలువలను ప్రజలకు చేరువ చేస్తున్నామని, దీనికి విశేష స్పందన లభిస్తుందని విరాట్ పేర్కొన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ దుర్గమ్మ సన్నిధి నుంచి చిత్ర ప్రమోషన్లు ప్రారంభించడం సంతోషంగా ఉందని, నాగబంధనం చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గర సినిమా ప్రమోషన్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే టెంపుల్ చైర్మన్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి మా టీంని మమ్మల్ని బ్లెస్ చేస్తున్నాం, ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా మన నెక్స్ట్ జనరేషన్స్కి మన మన పురాణాలు కానీ, మన కథలు కానీ, మన స్టోరీస్, మన నేలలు వెనుకున్న దాగున్న కొన్ని కథలు అక్కడి నుంచి తీసుకొని చేసిన స్టోరీ అనమాట. మన నెక్స్ట్ జనరేషన్స్కి ఒక డివోషనల్ కానీ, ఒక సనాతన ధర్మం గురించి చెప్పే విలువల గురించి ఉంటుంది ఈ సినిమా థియేటర్లో ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తుంది. హెవీ యాక్షన్స్, ఎమోషనల్, ఫైట్ అన్నీ ఒక మన సనాతన ధర్మ విలువలు అన్నీ కమ్మగొల్చిన ఒక స్టోరీ అనమాట ఇది. ఇప్పటికే టీజర్కి బాగా రెస్పాన్స్ వచ్చింది. రేపు 19న ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. మీరు ట్రైలర్ని చూసి జూలై 3న సినిమాని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ అభిషేక్ నామా గారు ఈ సినిమాని ఎంతో ప్యాషన్గా తీశారనమాట. అండ్ మై ప్రొడ్యూసర్స్ నిషిత గారు అండ్ కిషోర్ గారు కూడా ఎంతో ప్యాషనెట్గా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారనమాట. అండ్ ఈ సినిమాలో హీరోయిన్స్ నభా నటేష్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు రాలేదు ఇక్కడికి. ఇంకా ఐశ్వర్య మీనన్ అండ్ దక్ష నగర్కర్ కూడా చేశారు ఈ సినిమాలో. సో ఈ సినిమా జూలై 3న రాబోతోంది. ఇదే విధంగా ఇంతే గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మా సినిమాకి ఒక హిస్టారికల్ విక్టరీ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక అనంత పద్మనాభ స్వామిని ప్రజల చెంతకు తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటి? అదే సార్, ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్లో అనంత పద్మనాభ స్వామి సెట్ చేయడం జరిగిందనమాట. సో అది అయిపోయాక ప్రమోషన్స్లో భాగంగా మా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు నిషిత గారు ఆలోచించి ఏంటంటే చాలామంది అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్దాం అనుకుంటారు, కానీ కొంతమంది ఆగిపోతారు అనమాట. అలాంటి వారి కోసం ఏంటంటే ఈ స్టాచ్యూ ఐడియాను చేశాం కాబట్టి ఇది ప్రతి సిటీకి తీసుకెళ్తే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మన సనాతన ధర్మ విలువలు కానీ, మన దేవుడు కానీ, మన పురాతనమైన వాటి గురించి ఒక ఆలోచన కల్పించడం జరుగుతుందని చెప్పేసి చేసాం అన్నమాట. ప్రతి ఏరియాలో ఒక మంచి సక్సెస్ వస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు వచ్చి అనంత పద్మనాభ స్వామి దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడం కానీ, ఫ్యామిలీస్ మెయిన్గా చాలామంది లేడీస్ కానీ వాళ్ళందరూ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. అంటే ఇప్పటికే ట్రైలర్ గార్డులకి స్పందన వస్తుంది కదా, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అంటే అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సినిమా గురించి ఐడియా? అదే సార్, ఇది ఒక కొత్త వరల్డ్ అనమాట. కాన్సెప్ట్ ఇప్పుడే రివీల్ చేయలేను, సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎన్నో ప్రాంతాలు తిరిగి మన విజయవాడ వచ్చారు. వీరి సెట్టింగ్ చూశారు. ఆ స్వామి అనంత పద్మనాభుడిని మీరు చూశారు, ఎంత బాగా నెంబర్ 1గా వచ్చిందో. అలాగే ఒక పాట కూడా చూశారు. అటువంటి పాటలు కొన్ని వందల మంది ఆర్టిస్టులతో ఇవాళ మన హీరో సాయి విరాట్, అట్లాగే అభిషేక్ అనే డైరెక్టర్ గారి డైరెక్షన్లో మంచు కొండల్లో కానీ చాలా బ్యూటిఫుల్గా నాకు కొన్ని చూశారు, షాట్లు చూపించారు నాకు నాగపాములతో. మరి అనంత పద్మనాభుడు అంటేనే మరి పాములు ఉంటాయి, ఆ దేవాలయం అనేది మనం విన్నాం. మనం ఆ షాట్లు చూస్తుంటే నాకు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా కాస్ట్లీ, మరి చాలా ఖర్చు పెట్టి మరి ఈ సినిమా తీశారు.
మరి ఈ సినిమా మరి 100 మందితో తీశారు, ఒక్కొక్క పాట 100 మందితో షాట్ తీశారు. మరి చాలా బాగా నాకు నచ్చింది. వీళ్ళంతా కూడా మన వాళ్ళు వచ్చి ఆ తల్లి ఆ దుర్గాదేవి ఆశీస్సుల కోసం అని చెప్పి ఇక్కడ మరి మరి ట్రాఫిక్ లోన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నారు. మరి ఆ తల్లి ఆశీస్సుల కోసమే వచ్చారు ఇక్కడికి. మరి ఆల్మోస్ట్ ఆ తల్లి దేవాలయంలో చేసినట్టు ఇప్పుడు ఇది ఈ కార్యక్రమం అంతా కూడా మీ అందరి సమక్షంలో మరి బ్రహ్మాండమైన షాట్లు, మంచు కొండల్లో కానీ పాటలు, మరి సెట్టింగ్స్తో కానీ 100 మందితో బ్యూటిఫుల్ షాట్స్, మరి మంచి మంచి తారాగణంతో మరి ఆ డైరెక్టర్ అభిషేక్ గారు చేశారు. చాలా నాకు నచ్చింది. ఆ షాట్ చూపిస్తే అది నన్ను పిలిచారు కావాలని ఇక్కడికి మీరు రావాలి, మీరు ఇక్కడ దయచేసి మీరు ఒకసారి వచ్చి అనంత పద్మనాభాన్ని చూసి దర్శించి మాకు మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. నేను మన సాయి విరాట్కి అభినందనలు తెలుపుకున్నాను. గ్యారంటీగా ఇది నెంబర్ 1 సక్సెస్ అవుద్ది, అవ్వాలని కోరుకుంటూ ఆ తల్లి దుర్గాదేవిని, అలాగే నా శుభాశిష్యులు, నా యొక్క అభినందనలు మన అభిషేక్ గారికి కూడా అంత బాగా నెంబర్ 1గా ఈ సినిమా తీసినందుకు. అట్లాగే ఇక్కడ సిబ్బంది అంది కూడా వీళ్ళంతా కూడా వీళ్ళ 30-40 మంది వీళ్ళు ఇక్కడ ఈ పెద్ద ర్యాలీ పెట్టుకుని రాష్ట్ర నలుమూలలు తిరుగుతున్నారు. వాళ్ళ కృషి ఫలించాలని చెప్పి నెంబర్ 1 సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జూలై 3 ఈ సినిమా రిలీజు. మరి అందరూ కూడా చూడాలి. ఇది హిందూ ధర్మాని కోసం, ఇది పరిరక్షణ కోసం మరి ఈ సినిమా తీశారు. ఇది అందరూ చిన్నపిల్లలు యూత్ కాడి నుంచి అది ఆ సినిమా చూస్తే ఏంటి అనేది తెలుసుద్ది.